నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక ఇడం శరీరం. రచన పోడూరి కృష్ణకుమారి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఆ చుట్టుపక్కల పల్లెల్లోనూ చిన్న చిన్న పట్టణాల్లోనూ కనిపించని దావానలం వ్యాపిస్తుందని అందరికీ తెలుసు. అయితే అది ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో, ఏ ఊరిని అంటుకుంటుందో మాత్రం తెలియట్లేదు. పోలీసుల దారి పోలీసులదే, దుండగుల దారి దుండగులదే. రెండు వర్గాల మధ్య ఘర్షణలో ఇంతమంది మృతి, అంతమందికి గాయాలు అని టీవీలో వార్తలు చూస్తూ నిట్టూర్చటం తప్ప సామాన్య ప్రజలు చేసేదేం లేదు. తమ ఊరి మధ్యలోనూ ఒక అగ్నిపర్వతం పేలటానికి సిద్ధంగా ఉందని అందరికీ అనుమానమే. రెండు వర్గాలు అంటే అందరికీ తెలుసు. ఇంతవరకు ఏమీ జరగలేదు. ఇదేదో మా ఊరి దాకా రాకుండా సమసిపోతే బాగుండునన్న ప్రార్థనతో సామాన్యుడు నిద్రలేస్తున్నాడు. ముందు జాగ్రత్త చర్యగా పిల్లల్ని స్కూళ్ళకి పంపడం మానేశాడు. ఎందుకైనా మంచిదని చిన్నపిల్లల స్కూళ్ళు మూసేస్తున్నారు యాజమాన్యం వారే. కానీ ప్రతి ఊళ్ళో ఉన్నట్టే ఆ ఊళ్ళో ఏ చిచ్చు ఎక్కడ రగులుకుంటుందో, ఏ పర్వతం ఎప్పుడు బద్దలవుతుందో, ఏ వర్గం ఇంకే వర్గానికి చిచ్చు పెడుతుందో తెలిసిన పెద్దలు కొందరున్నారు. అలాంటి ప్రముఖుల్లో రామం, ఆయన కుమారుడు సూర్యం ముఖ్యులు. తండ్రి కొడుకులిద్దరూ రాజకీయాల్లో చాణక్యులు. రామం రాజకీయ చతురత అతనికి పార్టీ పదవిని, పలుకుబడిని, సూర్యానికి ఆ ఊరి మున్సిపల్ చైర్మన్ పదవిని సంపాదించి పెట్టింది. రామం తండ్రి సత్యమూర్తి. ఆయనకు కొడుకు మనవడు చేసే రాజకీయాలు నచ్చవు. ఆయన గాంధేయవాది, ముఖ్యంగా ఆదర్శవాది. ఆయనకిప్పుడు 90 ఏళ్ళు. ఈ వయసులో కూడా తన పనులు తను చేసుకుంటూ వార్తాపత్రికలు క్షుణ్ణంగా చదువుతూ తనలాగే ఆరోగ్యవంతురాలైన భార్య మణమ్మతో దేశకాల పరిస్థితులు చర్చిస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. గ్రద్దలా చూస్తూనే ఉంటాడు. నిద్రైనా పోడు అని లయబద్ధంగా విసుక్కుంటాడు రామం ఆయన మీద. ఈ మధ్య సత్యమూర్తి, రామం, సూర్యములను ఎవరు కలవటానికి వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు వినాలన్న ఆసక్తితో నిజంగానే గద్దలాగా, గుడ్లగూబలాగా పరిశీలనగా చూస్తూ కనిపెడుతున్నాడు. వార్తలు చూసి నిట్టొచ్చి, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, మతంతో రాజకీయాలు మంచివి కావు అంటున్న తండ్రి మీద తాడెత్తున లేచాడు రామం. మీ తరం వాళ్ళు కాదా దేశాన్ని మతం పేరుతో రెండు ముక్కలు చేసింది? ఇవాళ గొప్ప నీతి కబుర్లు చెబుతారెందుకు అంటూ చెరిగేశాడు. తర్వాత, మీ ఆదర్శాలు మా మీద రుద్దకండి, మీ గదిలో మీరిద్దరూ చర్చించుకోండి అనేశాడు. ముసలి వాళ్ళిద్దరికీ వాళ్ళ గదిలో వాళ్ళ టీవీ వాళ్ళకుంది. ఏదో అప్పుడప్పుడు పిల్లలతో కలిసి వార్తలు చూసి చర్చించాలి, వాళ్ళని చైతన్యవంతులను చెయ్యాలి అన్న ఆశ కొద్దీ పొరపాటు చేస్తుంటాడు సత్యమూర్తి. దానివల్ల గొడవలొస్తుంటాయి. వాళ్ళది తాతల కాలం నాటి విశాలమైన దేవుడి లోగిరి. ఇప్పుడు ఆధునిక వసతులతో సౌకర్యంగా తీర్చిదిద్దారు రామం, సూర్యం. చిన్న సైజు కోటలా ఉండే ఆ ఇంటిని ఊరి వాళ్ళంతా గౌరవంగా అబ్బురంగా చూస్తారు. అబ్బో, ఆ ఇల్లా, అందులో 3 తరాల నాయకులు ఉంటున్నారు అని పై ఊళ్ళ నుంచొచ్చిన చుట్టాలకి చెప్తుంటారు. పెద్దయిన సత్యమూర్తిని కూడా వాళ్ళు నాయకుల లిస్టులో గౌరవం కొద్దీ చేస్తుంటారే కానీ సత్యమూర్తి మాత్రం తను నాయకుడిని కానని, తనకు మహాత్ముల అనుచరుణ్ణి అన్న హోదానే ఎప్పుడూ ఆపాదించుకుంటుంటాడు. ఆయన గాంధీ గారి ఏకలవ్య శిష్యుడు. గాంధీ గారిని దర్శించుకుని ఆశీర్వాదాలు, అభినందనలు అందుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ధన్యజీవి. అదే రామానికి ఇప్పటికీ కొరుకుడు పడని సంగతి. అన్నేళ్లు అంతా కష్టపడి కనీసం పార్టీ పదవి కూడా దక్కించుకోకపోతే అదేం రాజకీయం అని రామం ప్రశ్న. మేం చేసింది దేశసేవ మాత్రమే, రాజకీయం కాదు అన్న సత్యమూర్తి జవాబు రామానికే కాదు, ఆయన సమకాలీన రాజకీయ నేతలకు కూడా అర్థం కాదు. మంత్రి పదవి కాకపోతే పార్టీ పదవో, ఏదైనా లాభసాటి బేరం లాంటి పదవో దక్కకపోతే ఇంకెందుక మిడిమేలపు దేశసేవ అనుకుంటారు. ఎవరేమనుకున్నా సత్యమూర్తి ఇప్పటికీ తన ఆదర్శాలను, గాంధేయవాదాన్ని వదల్లేదు. ఆ విశాలమైన కోటలో వరుసగా 3 గదులు తల్లిదండ్రులు సత్యమూర్తి మణమ్మలకు విడిగా వాడుకునేందుకు ఏర్పాటు చేశాడు రామం. వాళ్ళు దేనికి హాల్లోకి రానవసరం లేదు. వాళ్ళ భోజనాలు కూడా ఆ వాటలోనే. ఎప్పుడో ఏ ప్రముఖ రాజకీయవేత్తలో ముఖ్యమైన చుట్టాలు వస్తే తప్ప. సత్యమూర్తి మణమ్మ ఆచరించి ప్రచారం చేసే అన్నం పెట్టని ఆదర్శ భావాలేవి తన మనవల చెవిని పడకుండా జాగ్రత్త పడుతుంటాడు రామం.
అయితే రామం తన తండ్రి సత్యమూర్తి స్వాతంత్ర్య సమరయోధుడన్న సత్యాన్ని తన రాజకీయ ప్రస్థానంలో మహా లాభసాటిగా ఉపయోగించుకున్నాడు. గాంధీ గారితోనూ ఆయన ఆదర్శాలతోనూ మాత్రం సంబంధం పెట్టుకోలేదు. ఆ రోజు పూజ గదిలో జపానికని కూర్చున్న రామం అసహనంగా ఉన్నాడు. రావాల్సిన కబురు రాలేదు, రావలసిన మనిషి రాలేదు. 10 ఏళ్ల మనవరాలు మైథిలి సత్యమూర్తి గదిలో చేరింది కాబోలు మాటలు వినిపిస్తున్నాయి. చిన్నతనంలో గాంధీగారి నిజాయితీని వివరించే సంఘటనను కథలుగా చెబుతున్నారు సత్యమూర్తి, మణిమ్మ కలిసి మనవరాలికి. చిరాకు పడిపోతూ జపం అయిందనిపించి లేచాడు రామం. యువతలకొచ్చిన రామాన్ని చూసి, ఇక రండి టిఫిన్ తిందురుగాని పిలిచింది భార్య ధనలక్ష్మి. బల్ల దగ్గర కూర్చుని పలహారం చేస్తున్న రామానికి పక్క గదిలోంచి వినిపిస్తున్న మాటలు విసుగు తెప్పించాయి. ఆయన టీచరే కాఫీ కొట్టమన్నాడట, ఈయనగారు కొట్టలేదట. తరతరాలుగా మనం అది పాఠ్యపుస్తకాల్లో రాసి నీతులు నేర్చేసుకోవాలట. సరే, ఆయన్ని నమ్ముకున్నందుకు వీళ్ళకేం మురికిందట గొణుక్కున్నాడు. హుషో మూలిగింది ధనలక్ష్మి. ఇంకెన్నాళ్ళు ఆ పండుటాకుల మీద కసి, ఇంక ఊరుకోండి. భర్తని కాస్త అదుపులో పెట్టాలని ప్రయత్నించింది. తాతమ్మ, ఇండిపెండెన్స్ డే అదే నువ్వంటావే స్వా స్వా తడుముకుంటున్న మైథిలికి అందించింది మణిమ్మ. స్వాతంత్ర్య దినోత్సవం. అదే, ఆ రోజు మంచి పాటలు దేశం గురించి నేర్చుకొచ్చి పాడమని టీచర్ గారు చెప్పారు. నీకు బోల్డన్ని పాటలొచ్చు కదా, నాకొకటి నేర్పు, నేను స్కూల్లో పాడతా అడుగుతుంది మైథిలి. మంచి పాట నేర్పుతా, జాగ్రత్తగా నేర్చుకో. నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిట తండ్రి మీ పిల్లలమే మల్లా. మణిమ్మ స్వరం సాగుతుంది. ముసలాళ్ళిద్దరూ కలిసి పిల్లదాన్ని బుర్రంతా చెడగొడితే కానీ వదలరా ఏమిటి కసుమన్నాడు రామం. ఊరుకుందరు, మూలనున్న ముసలాళ్ళ మీదే మీ ప్రతాపం. అయినా మనం కావా ముసలాళ్ళం? కాస్త 4 తెలుగు ముక్కలు తెలుగు పాటలు నేర్చుకుంటేనే బుర్రలు చెడిపోతాయా? ఇంకా నయం కదూ. అసలు ఆ రోజున కూడా ఇంగ్లీషు రైమ్స్ సాంగ్స్ పాడమనలేదు ఆ స్కూలు వాళ్ళు. అందుకు సంతోషించక సనుక్కుంటారేమిటి? అత్తగారి అదిలింపుకు మందహాసాలు చిలికించుకుంటూ ముసలాళ్ల గదిలోకి నడిచింది కోడలు మీనాక్షి. నాన్నగారు రావుగారు వచ్చారు. సూర్యం పిలుపు వీధి గదిలో నుంచి వినబడి హడావిడి పడుతూ లేచి వెళ్లాడు రామం. దేవిడి ఇంటికి పక్కనే ఉంది పార్టీ కార్యాలయం. అది మామూలుగా కార్యకర్తలందరితోనూ నాయకులు సమావేశము మీటింగులు నిర్వహించటానికి ఉపయోగిస్తుంటారు. కానీ ప్రముఖులైన రాష్ట్రస్థాయి నాయకులు మొదలైన వారు సమావేశమై రహస్య సమాలోచనలు చేయాలంటే మాత్రం రామంగారి దేవిడి వీధి వరండాకు కుడివైపుగా ఉండే పెద్ద గదిని వాడుకుంటారు. ఇవాళ సమావేశం అక్కడే. ఎవరో ఉత్తరాది నుంచి కూడా పెద్ద నాయకులే వచ్చారని చెప్పుకున్నారు. సత్యమూర్తి దిగులుగా కూర్చున్నాడు. వాళ్ళు ఉండే 3 గదుల వాటాకు వీధివైపు తలుపు లేకుండా జాగ్రత్త పడ్డాడు రామం. వీధిలోకి రావాలంటే వాళ్ళు హాల్లోకి వచ్చి వీధి గదిని దాటి వెళ్లవలసిందే. మామూలుగా పెరటి కుంభమే పనివాళ్లు గాని వాళ్ళని చూడదలుచుకున్న ఎవరైనా కానీ రాకపోకలు సాగిచ్చేది. ఇది కాదు మనం చూడాలనుకున్న భారతదేశం భారంగా అన్నాడు సత్యమూర్తి. ఆ రోజుకి 4వసారి పెదవి విరిచి నెట్టొచ్చింది మణిమ్మ. మరెలాంటి భారతదేశం చూడాలనుకున్నారు ముత్తాతగారు? మైథిలి కుతూహలంగా అడిగింది. ఎలాంటిదంటే తను భావించిన భారతదేశాన్ని వర్లిస్తూ సత్యమూర్తి కలల లోకంలోకి ప్రయాణించాడు. అతనితో పాటే మణిమ్మ, మైథిలి. కులమతాల పేరుతో హింస చెలరేగకూడదు. దేశంలో ఎక్కడ ఎప్పుడు పల్లెటూళ్ళు అభివృద్ధి చెందాలి. పట్టణాలకు సామాన్య ప్రజలు వలసపోయే పరిస్థితి ఉండకూడదు. వ్యవసాయానికి పెద్దపీట వేసి మన వ్యవసాయోత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే స్థాయికి రావాలి కానీ విదేశీ దిగుమతుల మీద మనం ఆధారపడకూడదు. స్త్రీ పురుష సమానత్వం ఆచరణలో రావాలి. అతనితో పాటు కలల రాజ్యంలోకి జారుకుని మధ్యాహ్నపు ఎండకి మగతగా నిద్రపోయిన మైథిలిని మీనాక్షి ఎత్తుకెళ్ళింది పక్క మీద పడుకోబెట్టడానికి. సత్యమూర్తి నెమ్మదిగా హాల్లోకి వచ్చి పచార్లు సాగించాడు. నేతలందరూ ఇంకా సమావేశంలోనే ఉన్నారు. హాలుకి పక్కగా ఉన్న గదిలోకి వాళ్ళ మాటలు చిన్నగా వినబడుతున్నాయి. అక్కడున్న పడకుర్చీలో వాలాడు. ఆ తర్వాత 2 రోజులకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు రావటం మొదలైంది. వారందరికీ బస పార్టీ కార్యాలయంలోనే. వారిలో నేతలకు దేవిడిలో వసతులు. 3వ నాడు సూర్యం హడావిడిగా ఇంటి లోపలికి వచ్చి, ఇవాళ రేపు కూడా నేను నాన్నగారు పార్టీ కార్యాలయంలోనే ఉంటాం. మా భోజనం నిద్ర అన్నీ అక్కడే అని చెప్పాడు.
ఏం రాజకీయాలు మహాప్రభు! చేతులు పైకెత్తి దండం పెట్టి ఆకాశానికో విన్నపం పంపింది ధనలక్ష్మి. పక్కిళ్ళే కదా అత్తగారు, ఓదార్చబోయింది కోడలు మీనాక్షి. పక్కిళ్ళైనంత మాత్రాన మనం పిలిస్తే పలుకుతారా ఏమన్నానా? రాజకీయాలు కాదు కానీ ఇల్లు ఒళ్ళు పట్టకుండా తిరుగుతారు మీ ఆయన మా ఆయన. వెటకారంలో హాస్యం వెలకబోస్తుంది ధనలక్ష్మి. సత్యమూర్తి పాలేరు రంగన్నతో పెట్టిన కబురందుకుని రహమాన్ వచ్చాడు సాయంత్రం. అతను 10-12 పిల్లవాడుగా ఉన్నప్పుడు సత్యమూర్తి వెంట తిరిగి స్వచ్ఛమైన స్వార్థం లేని దేశభక్తిని వంట పట్టించుకున్నాడు. ఇప్పటికీ సత్యమూర్తిని గురుతుల్యుడిగా భావిస్తాడు. 70 దాటిన వాడే కానీ సత్యమూర్తిలా గట్టి శరీరం కాదు. అతని కొడుకులిద్దరూ కలిసి తీసుకొచ్చారు. వస్తూనే సత్యమూర్తి కాళ్ళ దగ్గర కూలబడ్డాడు. బాబుగారు, ఇది కాదు మనం కలలుగన్న భారతదేశం. భారతమాత మళ్ళీ ఏడుస్తుంది బాబుగారు, కళ్ళు నిండుకొస్తుంటే అన్నాడు రహమాన్. కంగారు పడకు. కళలు మన పరిధిలో మనం నిజం చేసుకోవటానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అన్నాడు సత్యమూర్తి. ఏం చేయగలం బాబుగారు? మన మాట ఎవరు వినిపించుకుంటారు? చూస్తున్నారుగా బాబుగారు, చుట్టుపక్కల పల్లెలన్నీ అట్టడుగుతున్నాయి. నా బంధువులు మీ బంధువులు తేడా లేదు, పిట్టల్లా ఎగిరిపోతున్నారు. గృహదహనాలు, పిల్లల్ని కూడా వదలట్లేదు. తన బాధ చెప్తూ బలబలా ఏడ్చేశాడు రహమాన్. ఊరుకో రహమాన్, ఊరుకో. నువ్వు కాదు, నీ కొడుకులను ఇలా రమ్మని పిలు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది దేశం. దూరంగా నుంచుని ఏడుస్తున్న తండ్రిని నిస్సహాయంగా చూస్తున్న కొడుకులిద్దరూ వచ్చి తండ్రి పక్కనే సత్యమూర్తి పాదాల చెంత కూర్చున్నారు. వాళ్లకు తోడుగా వచ్చిన వాళ్ళ స్నేహితులు మైకేల్, కేదారుడు అక్కడే కూర్చున్నారు. సత్యమూర్తి చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా విన్నారు. ఆ రాత్రి రామం, సూర్యం ఇక ఇంటికి రామని కబురు పెట్టారు. ఎన్నడూ లేనిది ఇంటి కాపలాకు 5 గన్మెన్లు వచ్చారు. చంద్రం ఫోన్ చేసి, ఇదిగో మేము 2 రోజుల వరకు ఇంకా ఇంటివైపు రావటానికి కుదరదు. రోజులు బాగాలేవని తెలుసు కదా. వీళ్ళు 5 ఇంటికి మీకు కాపలా కాస్తుంటారు. వాళ్ళ భోజనం తదితర వసతులు వంట మనిషి నర్సయ్య, పాలేరు, రంగన్న చూసుకుంటారు. మీరెవరూ ఇల్లు కదలొద్దు. పగటిపూటైనా సరే మేం పక్కనే కార్యాలయంలోనే ఉంటాం. ఏ అవసరం వచ్చినా సెలలో పలుకుతాను. గన్మెన్లకు మాత్రం ఇల్లొదిలి వెళ్లే పనులేం చెప్పకండి అన్నాడు. కొడుకు నియమించిన గన్మెన్ల భోజనాల దగ్గర నుండి పర్యవేక్షించాడు సత్యమూర్తి. ఆ రాత్రి ఇంట్లో ఎవరూ నిద్రపోలేదు, గన్మెన్లు తప్ప. చిన్నది మైథిలి జరుగుతున్నదంతా నిద్ర ఆపుకుని మరీ చూసి సంతోషించింది. ఆ పిల్ల సంతోషంలో నాన్న సూర్యం, తాత రామం పాలు పంచుకోలేకపోయారు. ఊళ్ళో జరగాల్సింది ప్రణాళిక వేస్తున్న వాళ్ళకి ఇంట్లో ఏం జరిగిందో తెలిస్తేగా. సరిగ్గా అర్ధరాత్రి 12ంటికి పేలటం మొదలెట్టాయి నాటుబాంబులు. బాంబుల డమడమలతో పాటు గుడిసెలు, ఇల్లు కాలుతున్న టపటప ధ్వనులు చుట్టుపక్కల ఊళ్ళల్లోకి కూడా వినపడి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తలుపులు బెడాయించుకున్నారు ఆ ఊళ్ళో జనం. తెల్లవారుజాము 4 దాకా వినబడుతూనే ఉన్నాయి మంటల చిటపటలు. కానీ అంతటి మారణ హోమంలోనూ ఏదో తెలియని ప్రశాంతత. కారణమేమిటో తెలియదు. దారుణం చేస్తున్న దుండగలు వినబడుతున్న శబ్దాల్లో తాము వినాలనుకున్నదేదో వినబడట్లేదన్న లోపం గుర్తించారు. కానీ ఏమిటిది? ఏమిటా లోపం? ఎక్కడ పట్టుబడతామోనన్న ఆందోళనతో చెయ్యకూడని దారుణం చేస్తున్న దుండగులు ఆలోచించలేదు. చెయ్యదలుచుకున్నది చేసి పారిపోదామని తొందరపడ్డారు. 4:30 కల్లా నాయకులంతా జీపులు వేసుకుని ప్రాణనష్టం ఎంత జరిగిందో అంచనా వేయటానికి వెళ్లారు. అలవాటు కొద్దీ ఆలస్యంగా వచ్చిన ఫైర్ ఇంజన్లు ఇంకా పోరాడుతూనే ఉన్నాయి. మారణ హోమాల్లో చూస్తున్న దృశ్యాలలో ఏదో లోపం తోచింది రామానికి. ఏమిటా లోపం? తెలిసి తెలియనట్టు, తోచి తోచనట్టు. ఇదేంటి ఇసిత్రం? ఇప్పటికి నా సర్వీసులో నా తల్లెంటుకలన్నీ కొంపలార్పినా ఎప్పుడు ఇంత ఇసిత్రం చూడలేదు. ఇప్పుడొచ్చిన దగ్గర నుంచి మండుతున్న కొంపలార్పుకుంటూ వస్తున్నాం కదా. ఒక్కటంటే ఒక్క కొంపలో బియ్యాలు, బట్టలు, సామాను తప్ప ఒక్కటంటే ఒక్క కాలిన శవం కనబడదేంట్రా ఈ చిత్రం? ఫైర్మెన్ ఒకడు ఇంకోడితో అంటున్న మాటలు వినగానే సూర్యానికి తట్టింది జరిగిన లోపమేమిటో. రాత్రి నుంచి వినపడుతున్న చిటపటలు, టపటపలు, డమడమలు మధ్య వినపడకపోయినవి మానవ స్వరాలు. నాన్న, ఇంటికెడతాం పదండి. సూర్యం పెట్టిన కేకతో రామానికి జరిగిందేమిటో అర్థమైంది. అవును నాన్నగారు. నాన్నగారే దీని వెనుకున్న హస్తం. వాళ్ళు జీపు దేవిడీకేసి పరుగు తీసింది. వెనకే మిగతా వీను. సెల్ ఫోన్లు నిర్విరామంగా మోగుతూనే ఉన్నాయి. ఆన్సర్ నొక్కితే చాలు జాతీయ నాయకుల గొంతులు. కంగ్రాట్స్,
హార్టీ కంగ్రాట్స్. పార్టీ ప్రతిష్ట హిమాలయం అంత పెరిగింది. అభినందనల పరంపర. ఏం జరిగిందో తెలిసిందా వీళ్ళకసలు? తొలి సంజ మసక వెలుతురులో మృత్యు యంత్రాల్లా వచ్చి ఆగాయి జీపులు దేవుడి ముందు. దిగుతూనే రామం దేవుడి సింహద్వారం పగిలిపోతుందా అన్నట్టు బాదాడు. తెల్లారినట్టు బళ్ళున తెరుచుకున్నాయి తలుపులు. లోపల పట్టపగలను మించిన వెలుగు. కెమెరా లైట్లు దగదగదాయమానంగా ఉన్న టీవీ ఛానళ్లన్నీ అక్కడే సభపెట్టాయా అన్నట్టు. అక్కడే కుక్కేసినట్టున్న జనం ఒకరినొకరు ఆనుకుని నిలబడ్డారు. అంగుళం సందు దొరికిన మరో మనిషికి ఆశ్రయం ఇస్తామన్నట్టు. మారణ హోమం మధ్య మహాద్భుతం సృష్టించిన చైర్మన్ సూర్యం క్యాప్షన్తో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. యాంకర్ అక్కడున్న జనాలతో ఇంటర్వ్యూల సందడిలో ఇప్పుడే ఇంటికొచ్చిన చైర్మన్ సూర్యం గారు యాంకర్ కేక పెట్టాడు. కెమెరాలన్నీ అటు తిరిగాయి. దుండగులు చెయ్యబోతున్న దారుణ మారణకాండను ముందే ఊహించి తన విశాలమైన దేవుడి ఇంట్లో 4,000 మంది పైగా ఉన్న పాతవాడ ప్రజలకు ఆశ్రయమిచ్చి కాపాడిన సూర్యం గారు ఆయనను నిరంతరం వెన్నట్టి ఉండి సూచనలిచ్చి నడిపించే ఆయన తండ్రి రామంగారు వీరే. స్వాగతం పలకండి, సుస్వాగతం. యాంకర్ నాటకీయంగా ప్రకటిస్తుండగా రామం నాన్నగారు అని కేక పెట్టాడు. ఆ కేకలో ఉన్నది క్రోధమా, ప్రశంస, ఆనందమా, అభినందన తెలిసే అవకాశం లేదు. కేక వేస్తూనే కుప్పకూలిపోయాడు కిడ్నీ వ్యాధిగ్రస్తుడు రామం. తక్షణం డాక్టర్ విలియం ఆసుపత్రికి తరలించారతన్ని. రామం ఆసుపత్రికి చేరిన సమయంలోనే రెహమాన్ చేతుల మీద మోసుకు వచ్చారక్కడికి. దగ్గరలోని మిషన్ హాస్పిటల్కు ఫోన్ చేసి మరో అంబులెన్స్ ఏర్పాటు చేశాడు విలియం. నేను చెప్తూనే ఉన్నానండి, ఇంకా డయాలసిస్ మీద నడవదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తప్ప గత్యంతరం లేదు అని. ఇదిగో ఈ వారంలో రాష్ట్ర నాయకులతో మీటింగులున్నాయి, తర్వాత చేదువు గాని ఏర్పాట్లన్నారండి. ఇంతలోని ముంచుకొచ్చింది. సూర్యం తదితరులతో మాట్లాడుతూనే పేషెంట్లిద్దరినీ అటెండ్ అవుతూ అంబులెన్స్లు రెడీ చేయించి రామాన్ని, రెహమాన్ని సిటీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించడానికి ఏ ఏర్పాట్లు కావాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు డాక్టర్ విలియం. అంబులెన్స్ను అనుసరించి వెడుతున్న కారులోనే సూర్యాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ వాళ్ళు. ఆ కారు పక్కనే నడుస్తున్న మరో 2 కార్ల విండోల్లోంచి మైకులు పట్టుకుని ప్రశ్నలు వదులుతున్నారు మరికొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు. ఇలా అందరినీ మీ దేవుడిలోనే ఆశ్రయం ఇచ్చి కాపాడాలన్న ఐడియా మీదా, మీ నాన్నగారిదా అడిగారు వాళ్ళు. అంతా మా నాన్నగారేనండి, ఆయనే సరైన సలహా ఇచ్చి నన్ను నడిపిస్తారండి. అలవాటైపోయిన రాజకీయపు సమాధానాలు చెప్తున్నాడే కానీ తాతగారి చెయ్యి వదట్లేదు సూర్యం. అతని కళ్ళు తాత అంతా నీ దయాభిక్ష అంటున్నాయి. సత్యమూర్తి కళ్ళతోనే మనవడికి ధైర్యం చెప్తున్నాడు. రాత్రంతా భలే సందడండి. అసలు చీకటి పడేసరికల్లా పెరటి వైపు మా ముత్తాతగారి గది వైపు నుంచి రావటం మొదలెట్టేశారండి అందరూ. మైథిలి ఆపుకోలేనట్టు అందుకుని తను చూసిందంతా వర్ణించడం మొదలెట్టింది. మీడియా వాళ్ళు ఆ అమ్మాయిని తమ వ్యానుల్లోకి కిడ్నాప్ చేసినంత పనిచేశారు. తండ్రి రామంగారు హఠాత్తుగా అనారోగ్యం పాలవటం వల్ల సూర్యం గారు బిజీగా ఉన్నారు. సూర్యం గారి పుత్రిక ద్వారా వివరాలు తెలుసుకుందాం అంటూ అన్ని ఛానల్స్ వారు ఆ అమ్మాయికి ఫోకస్ చేశారు. రాత్రి 9 మా ఇల్లంతా నిండిపోయింది జనంతో. ఎప్పుడూ లేనిది సెక్యూరిటీ వాళ్ళు ఆపాటికి గుర్రెపెట్టి నిద్రండి అదేంటో. సత్యమూర్తి వాళ్ళ భోజనాల్లో కలిపిన మొత్తం మందు మహత్యం పాపం మైథిలికేం తెలుసు. ఎంతమంది అంటే అందరం నుంచుంటే కానీ ఇంట్లో చోటు సరిపోలేదండి. అంతమందండి. మా రంగన్న, మా సులేమాను, మా జేకబు ఇంకా మనుషుల్ని తీసుకొస్తూనే ఉన్నారండి. పెరడంతా నిండిపోయిందండి. మీరు చూశారు కదా, ఇరుక్కుపోయి ఒకళ్ళనొకళ్ళు అతుక్కుపోయి నుంచుంటే తప్ప చోటు సరిపోలేదండంకుల్. అప్పుడు అందరూ మా ఇంటి మనుషులే అనిపించిందండి. మా ఊరందరం ఒకే ఫ్యామిలీ అనిపించేసిందంకుల్. ఎప్పటికీ మేమందరం అలాగే కలిసి ఉండాలని ఎంత అనిపించేదో. రాత్రంతా మా ముత్తాతగారు తాతమ్మతో సహా అందరం అలాగే నుంచుని ఉన్నామండి. మీరంతా వచ్చే వరకు మేం నోరెప్పితే పొట్టండి అంకుల్. ఊరికి ఊపికి ఉప్పొంగి ప్రవహించే గంగా ప్రవాహంలాగా మైథిలి చెప్తున్న విశేషాల ప్రవాహం. సిటీ చేరే వరకు ఇంటర్వ్యూలు సాగుతూనే ఉన్నాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్నడూ పడనంత హడావిడి పడిపోయింది. కేంద్ర మంత్రుల నుండి కాల్స్. రామంగారికి శ్రద్ధగా వైద్యం చేయమంటూ. రామంగారికి సరిపోయిన కిడ్నీ ఆసుపత్రిలో లేదు. దాతలు ముందుకు రావాలి. టీవీ ఫ్లాష్ న్యూస్ చూసిన ఊరి ప్రజలు కళవెళ పడిపోయారు.
ఊరంతటికి ప్రాణం పోసిన మా రాజు రామంబాబు గారి ప్రాణానికి ఈ పరిస్థితిలో మన ప్రాణం అడ్డేయకపోతే ఎందుకు ఈ పాడు బతుకు? మనందరికీ దేవుడు రెండు కిడ్నీలు ఇస్తాడంట. ఒక్క కిడ్నీతోనైనా బతకటానికి ఏ లోటు రాదంట. ఆ మహారాజుకో కిడ్నీ ఇచ్చినంత మాత్రాన మనకొచ్చిన నష్టమేం లేదంట. అసలు ఒక్కోడికి దేవుడు రెండు కిడ్నీలు ఇచ్చేదే అందుకు. ఎవరికైనా ఆపదొస్తే ఒకటి దానం చేసుకుని పుణ్యం కట్టుకోండ్రా అని ఒకరికొకరు తమకు తెలిసిందంతా చెప్పుకున్నారు. సై అంటే సై అనుకుని ఒంట్లో సత్తు ఉన్న వాళ్ళందరూ బయలుదేరిపోయారు. ఏ కిరాయి సప్లైదారుడు అవసరం లేకుండానే తమ ఖర్చులు తామే పెట్టుకుని లారీల్లోనూ బళ్లల్లోనూ తరలి వచ్చేశారు. ఆస్పత్రి ఆవరణంతా రామం ఊరి ప్రజలతో నిండిపోయింది. ముందుగా రామం గారి రక్త సంబంధీకులు బంధువులను పరీక్షించి వారిలో ఎవరిది పనికి రాకపోతే మీలో ఎవరి కిడ్నీ రామం గారి శరీరానికి సూట్ అవుతుందో పరీక్షించి వారి వద్ద నుంచి తీసుకుంటారు. మీరంతా సంయమనంతో ఉండండి. డాక్టర్ విలియం ప్రజలను శాంతిపరిచి లోపలికెళ్ళి అక్కడి డాక్టర్లతో పాటు రక్త పరీక్షలు రిపోర్టులు చూడటం ఆరంభించాడు. బయట వెయిటింగ్ హాలులో ధనలక్ష్మి, ఎంత ఖర్చైనా సరే ఈ కిడ్నీ మార్పిడి జరిగేలా చూడు సూర్యం, డబ్బుకు వెనకాడొద్దు రోధిస్తూ కొడుకుతో చెబుతుంది. సూర్యం తల్లికి ధైర్యం చెప్తున్నాడు. ఆ హాల్లోనే ఓ మూల రహమాన్ భార్య రజియా, కిడ్నీ దొరికినా ఆ ఖర్చు మనం పెట్టగలమా బేటా అంటూ ఏడుస్తుంది. సత్యమూర్తి రజియా పక్కనే నుంచున్నాడు. మేము లేమా రజియా, డబ్బు కోసం రెహమాన్ను వదులుకుంటామా తల్లి? ఆ మాత్రం డబ్బు పోగు చేయగలమూలే, నువ్వు అదే రేపడుకు ధైర్యం చెప్పాడు. రజియా సత్యమూర్తి చేతులు కళ్ళకత్తుకుంది. టెస్టు రిపోర్టులన్నీ పరిశీలించి డాక్టర్లతో చర్చించిన విలియం ఓ నిర్ణయానికి వచ్చాడు. ధనలక్ష్మిని రజియాను లోపలికి పిలిచాడు. పరిస్థితి వివరించాడు. 2 ఆపరేషన్ థియేటర్లు ఒక్కమారే మేల్కొన్నాయి. వైద్య బృందాలు నిర్విరామంగా కృషి చేశాయి. ధనలక్ష్మి కిడ్నీ రెహమాన్ శరీరంలోకి, రజియా కిడ్నీ రామం శరీరంలోకి చేరిపోయాయి. నిశ్శబ్దంగా, దైవలీలగా, మనిషి నైపుణ్యం వల్ల. వైద్యో నారాయణో హరిం. ధనలక్ష్మి, రామం, రజియా, రెహమాన్లు క్షేమంగా ఉన్నారన్న వార్త తెలిసిన ఊరి జనం పండగ చేసుకున్నారు. మత్తు వదిలి మేలుకున్న రామం తండ్రి కోసం కళ్ళతోనే వెతికాడు. సత్యమూర్తి కనబడగానే దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేశాడు. దగ్గరగా వచ్చిన సత్యమూర్తి చేతిని కళ్ళకద్దుకుంటూనే కన్నీళ్లతో ఆ చెయ్యి తడిసింది. ఇప్పుడు చెప్పు రామం, నీ శరీరంలో ఏ భాగం ఏ మతానికి చెందినదో, మరి మొత్తంగా నీదే మతమో చెప్పగలవా? రామం కన్నురెప్పలు భారంగా అపరాధ భావంతో వాలిపోయాయి. నీకు గుర్తుందో లేదో, నువ్వు చిన్నప్పుడు గోడ మించి పడ్డావు. దెబ్బలు తగిలి చాలా రక్తం పోయింది. అప్పుడు నీకు రక్తదానం చేసి నీ ప్రాణం కాపాడినవాడు ఒక పార్సీ వ్యక్తి. నీకు చాలా కాలంగా వైద్యం చేస్తూ ఇవాళ సకాలానికి ఈ ఆసుపత్రికి తీసుకొచ్చిన డాక్టర్ విలియం క్రిస్టియన్. నీకు తన కిడ్నీ దానం చేసి పునర్జన్మనిచ్చిన వ్యక్తి ముస్లిం, అందులోనూ ఒక స్త్రీ. నువ్వు ఇప్పుడు చెప్పగలవా నీ శరీరానిదే మతమో? హిందువా, పార్సీనా, క్రిస్టియనువా, ముస్లిమువా, అసలు స్త్రీవా, పురుషుడివా? రాము మౌనంగా తీరంగా చూశాడు. ఈ శరీరం దైవప్రసాదం. జాతి, మతం, వర్ణం, వర్గం ఇవేవి దైవప్రసాదానికి అంటవు. అవన్నీ మనిషి అహంకారంలోనే పూర్తిగా దాగి ఉంటాయి. మలినమైన మనసులో ఉంటాయి. దైవమిచ్చిన దేహానికి ఇవేవి పుట్టుకతో రావు. పరోపకారార్థమిదం శరీరం. అంతేకాని ఇంత శక్తిగల శరీరాన్ని, ఈ శరీరాన్ని ఆశ్రయించుకుని పెరిగిన మేధాశక్తిని పరులకు అపకారం చేయటానికి ఏనాడు వాడకూడదు. అందరిలోనూ నీలో ఉన్న రక్తమే ఉంది. కులమతాలకు అతీతంగా అది తెలియచెప్పటానికి దేవుడు అందరికీ ఒకేలాంటి శరీరాలనిచ్చాడు. దైవ సందేశం అర్థం చేసుకోలేక కుప్పిగంతులేస్తున్నాడు మనిషి. చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్పాడు సత్యమూర్తి వాత్సల్యంతో, ఆర్ధమైన గొంతుతో. ఆ రోజు సూర్యం సత్యమూర్తి కాళ్ళకు చెట్టుకుని వలవలా ఏడ్చాడు. వంగి సూర్యాన్ని ఓదార్చిపోయిన సత్యమూర్తిని వారించి, ఏడవనియండి తాతయ్య అంది మీనాక్షి. అవును, ఏడవనియండి. మనసులో తరతరాలుగా పేరుకున్న మాలిన్యమంతా కన్నీళ్లతో కడుక్కొనియండి. చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం, మరో స్వర్ణయుగం ప్రారంభమవ్వాలంటే ఎంత ప్రక్షాళన జరగాలి?